హలో బ్రదర్ అండ్ సిస్టర్స్, నా పేరు లోకేష్. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, విత్ పాస్వర్డ్ లేకుండా వైఫైని మనం కనెక్ట్ చేయడం ఎలా అనేది ఇప్పుడు చూపించబోతున్నా. ఒకసారి చూడండి. మెనూని ఓపెన్ చేసి, మీకు ఆల్రెడీ తెలుసు ప్లే స్టోర్లో వెళ్ళి అక్కడ WPA టెస్టర్ అనే ఒక యాప్ ఉంది. W అనేది బ్లూలోను, చుట్టూ రింగ్ వచ్చి ఎరుపులోను ఉంటుంది. దాన్ని ఇన్స్టాల్ చేయించి ఓపెన్ అనే పదాన్ని టచ్ చేశారంటే ఆ యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. నేను టచ్ చేశాను, ఓపెన్ అయ్యింది. ఇక్కడ ఏమిటంటే, మనం ఎలా చెప్పేది, ఇప్పుడు WPS అనేది ఇక్కడ మెనూలో ఉంటుంది కదా, దీన్ని ఓపెన్ చేయడం అయ్యింది. అక్కడ వైఫై ఆల్రెడీ ఎనేబుల్ అనేది సింబల్ వస్తుంది. సింబల్ వస్తే పైన రింగ్ ఆఫ్ మార్క్ ఉంది కదా, డబుల్ ఏరో మార్కులు, దాన్ని ప్రెస్ చేయడం అయింది. స్కానింగ్ వైఫై, మీ చుట్టుపక్కన ఏ వైఫై ఉన్నా అందుబాటులో ఉండేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ గ్రీను లాక్ ఉంది కదా, ఇది మాత్రమే యాక్సెప్ట్ చేయగలరు. ఇచ్చింది రెడ్ లాక్ మార్క్ ఉంది కదా, ఇది ఓపెన్ కానిది, అంటే పిన్ కోడ్ యాక్సెప్ట్ చేయలేనిది. పచ్చ రంగుది మాత్రం యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ పైన టాప్లో పేరు ఉంది కదా, దాన్ని కనెక్ట్ చేశాను, కానీ లాక్ ఉంది, కానీ వితౌట్ లాక్. కాబట్టి దాన్ని కనెక్ట్ చేయడం అయ్యింది. ఇలాగనే వైఫైని వితౌట్ పాస్వర్డ్తో కనెక్ట్ చేయదు. ఇప్పుడు D-Link Nevia ఎక్సెట్ ఉంది, దాన్ని ప్రెస్ చేశాను. ఇక్కడ ప్రాపర్లీ నాట్ కంఫర్టబుల్ అని ఉంది. రమేష్ నాథ్ అనేది ప్రాపర్లీ కంఫర్టబుల్. ఇట్లాంటివి మాత్రమే కనెక్ట్ చేయగలుగుతారు. కనెక్టింగ్ ఆటోమేటిక్ పిన్ అనేది ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్ ఏ పిన్ ఉన్నా కింద 46264848 అటువంటిది కింద నంబర్లు ఉన్నాయి కదా, ఈ పిన్ కోడ్లో ఏదో ఒకటి కనెక్ట్ అవుతుంది. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క పిన్ కోడ్తో కనెక్ట్ అవుతుంది. మీరు మోనల్ పిన్ సెలెక్షన్ని ఎంచుకోవద్దు, కస్టమ్ పిన్ని ఎంచుకోవద్దు. కనెక్టెడ్ ఆటోమేటిక్ పిన్ మాత్రం ఎంచుకోండి. అది కూడా ఈ గ్రీన్ లాక్ ఉంటేనే. ఓకేనా? ఈ వీడియోని అందించింది మీ స్నేహితుడు సి లోకేష్. ఈ వీడియోను చూసినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ మీ శ్రీ లోకేష్.